హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం హంపి సిరీస్‌లో చూడబోయే ప్రదేశము విజయ విఠల టెంపుల్. హంపి మొత్తానికి మోస్ట్ ఫేమస్ టెంపుల్ అండి ఇది. ఇక్కడే మనకు రూ. 50 నోట్ పైన ఉండేటటువంటి రాతిరథం ఉంటుంది. అలాగే సంగీతానికి సంబంధించిన స్తంభాలు అవన్నీ కూడా ఉంటాయి. వీడియోని పూర్తిగా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మేమైతే ఇక్కడ ఒక గైడ్‌ని హైర్ చేసుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హిస్టరీ అవన్నీ మనం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఒక గైడ్‌ని అయితే మాట్లాడుకున్నాము. వీడియోలో మనకు చాలా వరకు గైడ్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో నేను కూడా చెప్తూ ఉంటానండి. మేము కమలా మహల్‌లో టికెట్ తీసుకున్నాం కదండీ! అదే టికెట్ ఇక్కడ చూపిస్తే సరిపోతుంది. మళ్ళీ సెపరేట్‌గా టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పుడు. కనిపిస్తుంది కదా అది. ఓకే. అదే మంటపంకి ఆ! పారంకుశ మంటపం, ఉత్సవ మంటపం చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు 14th అండ్ 15th సెంచురీలో హ్మ్. వీళ్ళకి విష్ణు టెంపుల్ హ్మ్. లోపలికి ప్రవేశం లేదని ఎవరికి పేదలకి దీనదళితులకి ఆ. ఆ టైంలో విశేష పండగ టైంలో ఆ. ఉత్సవ టైంలో ఆ. ఉత్సవ మూర్తి తీసుకువచ్చి ఈ మంటపంలో కూర్చోబెట్టి పూజ పునస్కారాలన్నీ చేసి ఆ జనాంగాలకి దర్శనమిచ్చి తర్వాత వాపస్ తీసుకుంటారు. ఇది పారంకుశం ఉత్సవం మంటపం. ఇది 1 కిలోమీటర్ విఠల బజార్. విఠల విష్ణు టెంపుల్ ఇక్కడ ఉండేది. విఠల అండ్ రుక్మిణి విదేశీ నుంచి వచ్చేవాడు. పోర్చుగీస్, అరబ్, మ్యాంగోలియన్, చైనా ఇవన్నీ కంట్రీ నుంచి బలమైన గుర్రాలని తీసుకొచ్చి ఇక్కడ అన్ని ఇక్కడి నుంచి ముత్తు రత్నాలు వజ్రబిడ్డలు తీసుకోవాలి. ఇది పెద్ద మార్కెట్ సార్, ఇంటర్నేషనల్ మార్కెట్. అప్పట్లో 14th అండ్ 15th సెంచురీలో ఇంటర్నేషనల్ మార్కెట్ ఇది. విఠల బజార్. విష్ణు టెంపుల్ ఓల్డ్ ఇది. ఇక్కడ రెండు సైడ్లు మంటపం కనిపిస్తారు చూడండి సార్. ఒకటే పైన ఉన్న ఆఫీస్ అంతా పడిపోయింది. ఇది గుర్రాలు అమ్మేకి కనిపిస్తుంది. కళ్యాణి బావి అంటారు. ఈ గుర్రాలు అమ్మేకి వచ్చిన వాళ్ళకి గుర్రాలకి నీళ్ళు తాగేదానికి నిర్మాణం చేసింది. అప్పుడు నది కెనాల్ నీళ్ళు వచ్చేది. తుంగభద్ర నది. దీంట్లో ఇంత విశేషతంలో అంటే పండగ టైంలో ఉత్సవ టైంలో మూర్తులు తీసుకువచ్చి మధ్య మంటపంలో కూర్చోబెట్టి గంగా స్నానం చేపించి తెప్పోత్సవం చేసే ఒక స్థలం పుష్కరిణి. కొండ మీద కనిపిస్తుంది కదా, అంజనాద్రి పర్వతం, ఆంజనేయ పుట్టిన స్థలం. బైక్ వెళ్ళాలంటే 575 స్టాప్స్ ఉన్నాయి అన్నమాట, చిన్న చిన్నవి. ఇక్కడ ఈ కార్నర్ లో ఒక టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఓల్డ్ శివ టెంపుల్ అని, ఓల్డ్ శివ శివ టెంపుల్ అని. అక్కడ నుంచి మంటపాలు కనిపిస్తావు కదా, ఎల్ షేప్ మార్కెట్, గుర్రాలు అమ్మే మార్కెట్ ఇదంతా కూడా. మొత్తం. ఇప్పుడైతే మనం విజయ విఠల టెంపుల్‌కి చేరుకున్నాము. ఎదురుగానే మనకు వాటర్ ప్లాంట్ ఉంది చూడండి. అక్కడే మనం వాటర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి ఎలాంటి షాప్స్ ఏమి ఉండవండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాటరు, బిస్కెట్స్ లాంటివి తీసుకొని వెళ్ళాలి. లేకపోతే ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనకు లోపల చాలా మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. అవన్నీ చూడాలి కదండీ! ఇబ్బంది పడతారు. చూడండి గోపురం ఎంతలా పాడైపోయిందో. చాలా వరకి ప్లేసెస్ అన్నీ కూడా రష్షే అయిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఒకప్పుడు ఇక్కడికి విదేశీ వర్తకులు వచ్చేసి ఇక్కడ మనకి గుర్రాలు అమ్మడము, కొనడం లాంటివి చేసేవాళ్ళంట. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముత్యాలు, రత్నాలు వాటితో పాటు తీసుకొని వెళ్ళేవారంట. ఒకప్పటి ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ అన్నమాట. అంత అద్భుతంగా ఉంది గదండీ! రాయలవారి ఆస్థానంలో ఇంకా ఎన్నో మంచి మంచి విషయాలైతే ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు వీడియోలో మీకైతే ఖచ్చితంగా కనిపిస్తాయి. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని గనుక చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చండి. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. చూడండి ఇక్కడ ఉన్నటువంటి గోపురం పైన ఎంత బాగా శిల్పాలు చెక్కారో మనకి. చాలా అద్భుతంగా ఉందండి ఈ దేవాలయము. మనకి ఇక్కడ లోపల కొంతమంది గార్డ్స్ అయితే ఉంటారండి. ఇంకెవరు కూడా ఉండరు. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఓకే. పూర్వకుండ మహాద్వారం గోపురం ఉంది. ఇది ఓల్డ్ కన్నడ శాసనం 14th సెంచరీలో రాసింది. 14వ శతాబ్దంలో 14వ సంవత్సరం. ఈ 5 స్టాచ్యూలు ఉన్నాయి కదా సార్, సాష్టాంగ నమస్కారం చేసి లోపలికి వెళ్ళేది. ఓకే ఓకే. చూస్తానండి మరి ఇంటా ఉంటే అన్ని అర్థమవుతుంది. ఈ దేవాలయం 2 సంవత్సరంలో అంటే 14-15 సంవత్సరంలో నిర్మాణం చేసిన దేవాలయం. అంటే 1435లో దేవాలయం ఇది పూర్వకున్న మహాద్వారం గోపురం. ఇవి 2 1435లో అంటే 1435లో సెకండ్ దేవరాయ పీరియడ్ లో నిర్మాణం చేసిన దేవాలయం. తరువాత 15th సెంచరీలో శ్రీకృష్ణ దేవరాయ పీరియడ్ లో భజన మంటపం, రాయి రథం, సంగీత మంటపం, కళ్యాణ మంటపం, సభ మంటపం, ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం ఇవన్నీ శ్రీకృష్ణ దేవరాయ పీరియడ్ లో నిర్మాణం చేసింది. ఇది కార్నర్ లో ఉంది కదా వంటశాల, అంటే దేవుడికి నైవేద్యం చేస్తున్న ఒక కిచెన్ రూమ్. ఆగ్నేయంలో ఆగ్నేయంకి ఉంది. ఇది ఈశాన్యకి ఉండేది భజన మంటపం, అంటే భజన చేస్తారు. అప్పుడు 15th సెంచరీలో పురంధర దాసులు కూడా ఇక్కడ వచ్చి భజన చేసిన ఒక పుణ్యస్థలం ఉంది. ఓకే ఓకే. మీ పేరు సార్? నా పేరు కె రామలి స్వామి అని, ఇక్కడ అప్రోడ్ గైడ్ సార్ నేను. ఓకే. ఇది చూడండి సార్, స్టోన్ చారిట్ కూడా శ్రీకృష్ణ దేవరే నిర్మాణం చేసిన స్టోన్ చారిట్ రాయి రథం అని. ఇది ఒకే రాయితో నిర్మాణం చేసిన రాయి రథం కాదు, 24 అంటే 24 రాయితో ఇంటర్లాక్ సిస్టమ్ లో నిర్మాణం చేసిన రాయి రథం. ఓకే. దగ్గరికి రండి సార్. ఇది హైట్ వచ్చేసి ఇక్కడ రండి సార్. ఇద్దరు హైట్ వచ్చేసి 26 feet ఉండేది సార్ ఎత్తరం. 26 అడుగులు అడుగు. ఇప్పుడు ఉండేది 18 అడుగులు. ఎందుకంటే పైన ఉన్న గోపురం అలా ఉన్న గోపురం పడిపోయింది కాబట్టి ఇక్కడ పెట్టారు. ఓకే ఓకే. ఎవరు పడిగొట్టిందేం కాదు, పడిపోయింది. ఈ రథానికి ముందు అప్పుడు గుర్రం ఉండేది రథానికి ముందు. యుద్ధ సమయంలో నాశనం అయిన తర్వాత ఏరేకడే ఉన్న 2 ఎనుగులు తీసుకొచ్చి పెట్టినారు. ఓకే ఓకే. అవును, అర్థమైంది. లోకం కూడా మనం చూడొచ్చు. ఓకేనా? ఇక్కడ పైన చూడండి, కలర్స్ కనిపిస్తుంది కదా, ఎల్లో రెడ్ కనిపిస్తుంది. ఈ నేచురల్ కలర్స్ అంటే ఈ ఆయుర్వేదిక్ చెట్లు ఉంటావు కదా, ఆకులు రసం అటు పూల రసం తీసుకొని పెయింటింగ్ చేసిన పెయింటింగ్స్ నేచురల్. ఈ రథం లోపల రాయరథం లోపల విష్ణుడు వాహనం గరుడ. ఆ గరుడ వాహనం లోపల వచ్చేనట్లు నిర్మాణం చేసింది సార్, కనిపిస్తుంది. అందుకని ఈ రథానికి గరుడ పీఠం అని పిలుస్తారు. ఒకటి వచ్చేసి గరుడ పీఠం, రెండేది వచ్చేసి అష్టదిక్పాలకార పీఠం, మూడేది వచ్చేసి చిన్నది ఉంది కదా నైవేద్య పీఠం. ఇది దిక్పాలకార పీఠం రెండేది. ఇది మూడేది నైవేద్య పీఠం. నాలుగేది వచ్చేసి దీపాలు పెడతాం కదా దీప పీఠం. ఐదోది వచ్చేసి తులసి పీఠం. నవ బృందావన టైప్ ఉంది చూడండి, ఇది తులసి పీఠం. ఇక్కడ ఉండేది 5 పీఠాలు. చూడండి మనకి మండపాల పైన కూడా ఏనుగు సంబంధించిన శిల్పాలన్నీ కూడా చెక్కారు. ఎంతో అద్భుతం కదండి. నేనైతే 50 రూపీస్ నోట్ పైన ఉన్నటువంటి రాతి రథాన్ని చూశాను. చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒకసారి అన్ని నోట్ల పైన ఉన్నటువంటి ప్లేస్లకు వెళ్ళాలని. దాంట్లో భాగంగా ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాను. లోపల విష్ణుడు వాహనం కొరడానికి చెప్పినాను కదా, లోపల గర్భదేవాలయం లోపల ఉండేది విష్ణు స్టాచ్యూ. అప్పుడు ఇప్పుడు లేదు, కొట్టేసినారు. ఆ ఎదురుగా కనిపించాలని రాయరథం లోపల గరుడ వాహనం చేసినారు. అవునా, కనిపిస్తుందా గరుడ వాహనం మేడం? కళ్యాణ మంటపం లోపల
ఆ, అది మొత్తం కళ్యాణ మంటపం. ఉమ్. ఈ జనుల కళ్యాణం చేసే కాదు, మనుషులు కళ్యాణం చేసే కాదు, దేవుడి కళ్యాణం. దేవుని కళ్యాణం. అంటే విష్ణు రుక్మిణి గారికి ఇయర్లీ 1 టైం పెళ్లి చేసే మంటపం, పెళ్లి మంటపం, కళ్యాణోత్సవం మంటపం. అవును. ఇక్కడ చూడండి సార్, దేవులొక అప్సరేష్ ముగ్గురు ఉన్నారు, రంభ, ఊర్వశి, ఊర్వశి, మేనక. మేనక విశ్వామిత్రుడు తపస్సు భంగ చేసిన ఒక మహిళ. ఆ, ఈయన విశ్వామిత్రుడు, మేనక. ఉమ్. ఇక్కడ చూడండి సార్, విశ్వామిత్రుడు ఆయన శిష్య నక్షత్రక. ఆ, ఓకే, ఓకే. ఇక్కడ చూడండి సార్, 2 in 1, 3 in 1, 5 in 1 ఉమ్. ఇలాగా ఉన్నాం సార్. ఉమ్. ఒకే దాంట్లో 2, ఒకే దాంట్లో 3, ఒక్క దాంట్లో 5 అనిమల్స్ వస్తాం అన్నమాట. ఇది 2 in 1 సార్. ఒకే దాంట్లో 2. మనం ఇలా చూస్తే ఏనుగు కనిపిస్తుంది, అవును, అవును. మనం ఇలా చూస్తే ఒక ఎద్దు. ఆ, ఎద్దు కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇది చూడండి, ఇది ఒక పూల చెట్ట పట్టుకున్న ఏనుగు అవును, కొండం అవును. కదా. మనం ఇలా చూస్తే వినాయకుడు స్టాచ్యూ వస్తుంది, గణేష్. గణేశుడా? అవునా కదా? చూడండి బాయ్. కనిపించట్లేదు. వస్తుంది చూడండి, ఈ 2 చేలు. ఆ, ఓకే. ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. పైకేదామా? రండి, ఇది కళ్యాణ మంటపం. పైకేదాం రండి.